పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మ్యారేజ్ లో జరిగే మోస్ట్ ఫన్నీ మూమెంట్స్ చూద్దాం. ఏప్రిల్ ఫూల్. మ్యారేజెస్ లో ఫ్రెండ్స్ ప్రజెంట్ చేసే గిఫ్ట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. అలాగే ఈ పెళ్లిలో చూద్దాం రండి. ఎంతకి తెగించారా? ఏం చిల్లర్ కాదురా మీరు. అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్ళైన తర్వాత బోకులు తోమడం తప్పదు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. వీడెవడరా బాబు, ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ లా ఉన్నాడు. పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా టచ్ చేయడం లేదు. ఏంటి మమ్మీ ఎవడు? ఫస్ట్ నైట్ లో అయినా టచ్ చేస్తాడో లేదో. అందమేముంది, గవర్నమెంట్ జాబ్ ఉండగా. ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించి ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఆమె ప్రియుడి యొక్క హ్యాపీ ఎక్స్ప్రెషన్ చూడండి. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమ్మాయిలతో సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నారు, హ్యాపీనే. కానీ పెళ్లి కొడుకు మాత్రమే అమ్మాయిలతో ఫొటోస్ తీసుకుంటూ ఉండగా हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया. పెళ్లి కూతురు కట్టాల్సిన తాళిని ఎవరికి కడుతున్నావురా? ఎవరు నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఒకప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఒంటి నిండా బట్టలుండేవి. ఈ మధ్య డ్రెస్సింగ్ స్టైల్ అంటే బట్టలుండి లేనట్లుంటాయి. అయితే ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఏకంగా బట్టలే ఉండవిలా. ఈ మెహందీ జాకెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంగళ ఎక్కడ అక్కడ సోపళ పెళ్లి సీడీని కాస్టింగ్ చేసినప్పుడు పెళ్లి కూతురు ఇది చూసిందంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సీక్వెల్ కావాలంటే పార్ట్ 7 అని కామెంట్ చేయండి.